హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియోలో కొత్త వస్తువులుగా మార్చేద్దాం పాత వస్తువుల్ని. ఇప్పుడు వాషింగ్ మిషన్కి వేస్తున్నాను డోర్ కాటన్లు. ఈ డోర్ కాటన్లకి రింగ్ వస్తాయి కదా, ఆ రింగులు ఊసిపోతా ఉంటాయి. ఊసిపోకన్నా ఎట్లుండే రింగులు అట్లే ఉండాలి అంటే ఈ సాక్స్ని తీసుకొని ఫస్ట్ ఈ డోర్ కాటన్లకి ఇలా వేసుకొని వాషింగ్ మిషన్లో మనం వేసుకుంటే ఒక్కటి కూడా ఊడిపోకన్నా మనకి ఎట్లుండాయో డోర్ కాటన్లకి రింగ్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు డ్రైకి వేసి చూద్దాం. ఓపెన్ చేసి చూద్దాము. ఒక్కటి కూడా ఊడిపోదు, వేస్ట్ అనేది కాకన్నా నీట్గా ఉంటాయి ఈ రింగ్స్ అనేది. చూడండి, డ్రైకి వేసేసిన ఎలా ఉండే రింగ్లు అలాగే ఉంటాయి. తర్వాత డోర్కి వేస్తా అంటాం మనము. ఇది డోర్కి వేస్తా డిజైన్గా ఎలిఫెంట్ డిజైన్. ఇది వచ్చేసి నాకు సిల్డింగ్ ఇంకా ఒక ఆంటీ మా ఇంటి దగ్గరే ఉంటారు, ఆంటీ గిఫ్ట్ ఇచ్చినారు. 4 ఏళ్ళు అయిపోయింది. ఇది కొంచెం కలర్ షేడ్ అయినట్లు ఉంది. ఇంట్లో ఉండే కలర్స్నే వాడి దీన్ని కొత్త దానిలాగా చేద్దాం. పాతగా అయిపోయింది కదా కలర్ పోయి, ఎక్కడ కూడా కట్ అయ్యేది డిజైన్ వచ్చి ఉంటుంది కదా ఎలిఫెంట్ది, అవంతా కట్ అయ్యేది ఎక్కడ కూడా లేదు. కలర్ మట్టుగా కొంచెం షేడ్ అయింది. అందువలన ఈ కలర్ వాడేసి మనం కొత్త దానిలాగా చేసేద్దాం. నేను వచ్చేసి 3 కలర్లు అనేది వాడుతున్నాను. ఎల్లో, గోల్డ్, రెడ్, ఈ 3 కలర్లు వేసి కొత్త దానిలాగా చేసేద్దాము. చూడండి, ఇలా దీనికి ఎలిఫెంట్ కంటాను గోల్డ్ వేసేస్తున్నాను. రెడ్గా ఉండే ఫ్లవర్స్కి దారంతో అది చేసింది, దానికి వచ్చేసి రెడ్ కలరు. ఈ డౌన్లో ఉండేది కదా గంటలాగా, దానికి ఎల్లో వేస్తున్నాం. చూడండి, ఇది గోల్డేనే. ఎలిఫెంట్లు ఎంత బాగుంటాయో చూడండి. కలర్ వేసిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది. మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు మా కొడుకు కొంచెం హెల్ప్ చేస్తాను అనేసి వేస్తున్నాడు కలరు. ఇవంతా డ్రాయింగ్లో వేసేటప్పుడు కలర్స్ తెచ్చుకునేవే. ఇప్పుడు స్కూల్ అయిపోతుంది కదా, ఇంకా అవసరం లేదు అనేసి అలాగే పెట్టేసింటే ఇంకా వేస్ట్గా అయిపోతాయి కలర్స్ అనేసి దీనికి వేస్తే బాగుంటాయి కదా, వేస్ట్గా పడేకనా అని దీనికి వాడేస్తున్నాను ఈ కలర్స్ని. చూడండి, రెడ్ వేసేస్తున్నాడు. వేసేసిన తర్వాత ఎల్లో కూడా వేసేద్దాం. చూడండి, కలర్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు రెడ్గా బాగా కలర్ అనేది వచ్చేస్తాయి. చూడండి, రెడ్గా వేసేసినాము. ఇప్పుడు ఎల్లో వేస్తున్నాను. అయిపోయింది. ఎల్లో కొట్టేస్తే మనకి డోర్కి వేసి చూసేద్దాం. చూడండి, ఇలా అయిపోయింది కంప్లీట్గా. డోర్కి వేసేస్తుంది. ఇలా వచ్చేసినాయి. ఓల్డ్వి నీవుగా వచ్చేసింది. తర్వాత ప్యాంట్లు, ఓల్డ్ ప్యాంట్లు వేస్ట్గా పడేకన్నా ఇలా కట్ చేసి యూజ్ చేసుకుంటే బాగా యూస్ఫుల్ అనేది అవుతుంది. ఇల్లు తుడిచే కట్టికి మనకు కావాల్సిన మెజర్మెంట్లో కట్ చేసి మనకి ఎక్కడ క్లీన్ చేయాలంటే అందకన్నా ఉండే చోట్లో క్లీన్ చేసుకోవచ్చు ఇలా యూజ్ చేసి. ఇప్పుడు ఫ్యాన్ అనేది క్లీన్ చేసేద్దాం. ఫ్యాన్కి ఎక్కువ ధూళి ఉంది. ఫస్ట్ ధూళంతా తుడిచేసి తర్వాత తడిబట్ట పెట్టి దాంతో తుడుచుకున్నామనుకో నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం పైకి ఎక్కి తుడసాల్సిన అవసరం ఉండదు. చైర్లు అంతా వేసుకొని కింద నుంచి కొంచెం తుడుచుకునేయచ్చు, నీట్గా అయిపోతుంది. వంట రూమ్లో కూడా అంతే. టైల్స్ పైకి హైట్గా ఉన్నాయి అంటే ఎక్కువ హైట్ వేసుకొని ఎక్కే పని ఉండదు. పెద్దవాళ్ళు కూడా కింద నిల్చుకొని క్లీన్ చేసుకునేయచ్చు ఈజీగా. చూడండి, ఇలా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్లు ఉంటాయి. హాఫ్ స్లీవ్లు అనేది కట్ చేసుకొని చేస్తూ ఉంటారు. దీనికి వచ్చే క్లాత్ని కూడా మనం యూజ్ చేసుకుంటే కాటన్ ఉంటే బాగా యూజ్ఫుల్ అనేది అవుతుంది. ఎక్కడన్నా తుడిచేదానికి షోకేస్లు తుడుచుకోవచ్చు, లేదా హుక్స్లు బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్ కూడాను వేస్ట్గా పడేకన్నా బటన్స్ కూడా యూజ్ అవుతుంది. లేదా కస్టమర్ అడిగినారంటే వాళ్ళకు కూడా ఇచ్చేయచ్చు టైలర్స్ అయితే. లేదా మనకి ఇంట్లోటివే కట్ చేస్తున్నామంటే మనం ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు, వేరే దాంట్లోకి ఆ బటన్స్ పెట్టుకుంటే. తర్వాత ఇవి నైటీలు, పిటికోట్లు కట్ చేసినవి లెంత్ ఎక్కువ ఉంటాయి కదా, దాన్ని కట్ చేసి
క్లాత్ని కాటన్ అయితే పడే కన్నా ఇలా యూజ్ చేసుకుంటే బాగా యూస్ఫుల్ అనేది అవుతుంది. లూఫ్లు అనేది కుట్టుకుంటే మనకి పిటికోట్కి, ప్యాంట్లకి అలాంటి దాంట్లకి, లేదా టైలర్స్ అయితే మన దగ్గర కస్టమర్ వస్తూ ఉంటారు, కొంతమంది లూఫ్లు కావాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి 5 రూపీస్కి 10 రూపీస్కి ఏరియాని బట్టి మనము ఇవి సేల్ చేసుకున్నా కూడా అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు. చూడండి కాటన్ అంటే బాగా లూఫ్లు రెడీ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.